నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి టాప్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. నోరు విప్పితే సంచలనమే, అడుగు వేస్తే వివాదమే. ఆమె మరెవరో కాదు, మంత్రి కొండా సురేఖ. గతంలో సినీ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు మర్చిపోకముందే ఇప్పుడు ఏకంగా వేలిముద్రగాళ్లు కూడా సీఎంలవుతారు అంటూ సొంత ప్రభుత్వంపైనే సెటైర్లు వేశారా? అసలు సురేఖ గారి టార్గెట్ ఎవరు? తన తోటి మంత్రులపై ఆమె చేస్తున్న ఆరోపణల వెనక అంతరార్థం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వ్యాఖ్యలు చెక్ పెడుతున్నాయా? ఈ రోజు మన టాప్ స్టోరీలో కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం, వివాదాల పర్వం గురించి తెలుసుకుందాం. ములుగు జిల్లాలోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 10వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లిన కొండా సురేఖ అక్కడ విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చిచ్చు పెట్టింది. ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే రాత్రింబవళ్లు కష్టపడాలి, కానీ రాజకీయాల్లో వేలిముద్రగాళ్లు కూడా ముఖ్యమంత్రులు అవుతారు అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఐఏఎస్ లు అంత కష్టపడి చదివినా చివరకు రాజకీయ నాయకులు చెప్పినట్టే వినాల్సి వస్తుందని ఆమె అనడం బ్యూరోక్రసీ వర్సెస్ పాలిటిక్స్ అనే చర్చకు దారితీసింది. కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గానీ ఆ స్టేజ్కి వస్తారు. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. అదానికి రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఆమె అన్న వేలిముద్రగాళ్లు ఎవరు? అది ప్రతిపక్షాలనా లేక తన సొంత పార్టీలోని నేతలనా? అదే అర్థం కాక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కొండా సురేఖ వివాదాలు కేవలం బయటి వారితోనే కాదు, పార్టీ లోపల కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గతంలో ఆమె తన తోటి మంత్రులపైనే సంచలన ఆరోపణలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రులు తమ తమ శాఖల్లో వాటాలు పంచుకుంటున్నారని, అవినీతి జరుగుతోందని ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లాయి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కూడా ఆమె అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె కుమార్తె కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాలపై సోషల్ మీడియాలో పరోక్షంగా విమర్శలు గుప్పించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఒక మంత్రిగా ఉంటూ ప్రభుత్వ ప్రతిష్టను పెంచాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలతో ఇబ్బందుల్లోకి నెట్టడం ఏంటన్నది అసలు ప్రశ్న. కొండా సురేఖ వివాదాల్లో నిలవడం ఇది మొదటిసారి కాదు. కొద్ది నెలల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబంపై, ముఖ్యంగా నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సినిమా నటుల వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. అప్పట్లో సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పింది. చివరికి ఆమె క్షమాపణలు చెప్పాల్సి వచ్చినా ఆమె తీరులో మాత్రం మార్పు రాలేదని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు సొంత పార్టీ వారు కూడా ఆమె తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచిన ప్రతినిధులను వేలిముద్రగాళ్లు అని కించపరచడం అంటే ఓటర్లను అవమానించడమే అని వారు వాదిస్తున్నారు. మాంసం తింటామని ఎముకలు మెడలో వేసుకుని తిరుగుతారా అనే సామెతను గుర్తు చేస్తూ తెలిసిన విషయాలనే వివాదాస్పదంగా చెప్పడం ఆమె అలవాటుగా మారిందని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆమె మాటల్లోని నిజాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు ప్రజాస్వామ్య వ్యవస్థను తక్కువ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ అంటేనే ఒక వైబ్రేషన్. ఆమె మాట్లాడే విధానం, చేసే ఆరోపణలు పార్టీకి మేలు చేస్తున్నాయా లేక మైనస్ అవుతున్నాయా అనేది హైకమాండ్ ఆలోచించాల్సిన విషయం. మరి వేలిముద్రగాళ్లు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి. మీరేమనుకుంటున్నారు? కొండా సురేఖ వ్యాఖ్యలు నిజాయితీగా ఉన్నాయా లేక కావాలనే వివాదాలను కొని తెచ్చుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.